It doesn't matter who we are. What matters is our plan. No one cared who I was till I put on the mask. Hi. హెల్మెట్స్ అయిపోయా అవి హెల్మెట్ వేసుకుని పోయా నా చెప్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏమంటారు నీ పన్ను చూసుకోరా బాబు అని చెప్పి అంటారు. నా ముందున్న దాంట్లో డిఓటియా సీరియస్లీ బ్రో హెల్మెట్ చూస్తుంటే ఏ బ్రాండ్ కూడా తెలియట్లేదు. ఐఎస్ఐ ఉంది, దానిపైన డాట్ సర్టిఫికేట్ కూడా ఉంది డిఓటి. మనకి ఐఎస్ఐ ఎలానో ఒక డాట్ సర్టిఫికేట్ అనేది ఇంటర్నేషనల్ అలాగా దాన్ని చూస్తే ఒక 500 హెల్మెట్లే ఉంది. ప్లీజ్ మ్యాన్ ఇట్లాంటి వద్దురా బాబు. అవి వేసుకున్న ఒకటి వేసుకోపోయిన ఒకటి. ఓకే హ్యావింగ్ ఫన్ ట్రిపుల్ రైడింగ్. మరి ఒక చిప్ ఉంది, అది కూడా ఆఫీస్ హెల్మెట్, చేతిలో పట్టుకుని తిరుగుతుంది వాడు. అరే ఎట్లాడో ముగ్గురు ఉన్నారు కదా, వేసుకోవచ్చు కదా ఒక్కడైనా కానీ. వేసుకోరా? వావ్ ఓకే నాట్ బ్యాడ్ బ్రో, నాట్ బ్యాడ్. హెల్మెట్ వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా భయ్యా? మీ ఫేస్ యూవీ రేస్ నుంచి అంటే సన్ నుంచి, డస్ట్ నుంచి, పొల్యూషన్ నుంచి, అండ్ ఆఫ్టర్ దట్ సేఫ్టీ బ్రో, సేఫ్టీ స్వామి. ఓకే మీరు కూడా వేసుకోలేదా ట్రిపుల్ రైడింగ్? వావ్ ఎన్ని మందిని చూపించాలరా బాబు నేను. చాలా మంది వేసుకుంటా హెల్మెట్స్, ఇగో పిల్లలు. వావ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు పిల్లడికి పైన కూర్చొని గాలి తగులుతుంటే. అఫ్కోర్స్ చిన్నప్పుడు నాకు ఇలాంటి ఏం దొరకలేదులే కానీ నాకైతే. ఏం చేస్తాం, కొన్ని రాతలు అంతే. బ్రో జీటీ బ్రో వేర్ ఇస్ యువర్ హెల్మెట్ మ్యాన్? ఇద్దరికి లేదు, పిల్లియన్కి కూడా. అంటే జీటీ కొన్నాడు, ఒక హెల్మెట్ కొనలేడు. అఫ్కోర్స్ కొనే ఉంటుంది, బట్ తేలే అంతే. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ లైక్ బయటికి వెళ్ళాలరా, కొంచెం హెల్మెట్ ఇవ్వడం వస్తాడరా, లైక్ ఎక్కడికైనా వెళ్ళగానే క్యారీ చేయాలి అనే రీజన్స్ వల్ల తీసుకోవడం మానేస్తుంటారు. బట్ ఇదే మూమెంట్లో ఏదైనా అయితే కనుక వామ్మో ఎవడండి రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? అరే ఎన్ని మంది ఉన్నారంటారు హెల్మెట్ లేకుండా? ముందు ట్రిపుల్ రైడింగ్ లేదు, పక్కన ఇంకొక మెరూన్ షర్ట్ లేదు, పక్కన R15 V4 హెల్మెట్ లేదు, అండ్ దట్టు కిడ్ ఉన్నాడు వెనకాల, వాడికి కూడా లేదు. ఇక్కడ ఎన్ఎస్ ఉన్నాడు, వీళ్ళకి లేదు. ఎన్నో మంది ఉంటారా హైదరాబాద్లో? గవర్నమెంట్ ప్లీజ్ కొంచెం చూస్తే కనుక నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఏమి పోయా. వీళ్ళందరికీ చలాన్లు వేస్తాను నేను. అఫ్కోర్స్ నాకు నేను చలా చేసుకుంటా, నాకు సైడ్ మిరర్స్ లేవు కాబట్టి పార్షియాలిటీ ఉండకూడదు కదా. ఒక 10 మంది అయితే చూపించుంటాయి కదా వితౌట్ హెల్మెట్. వావ్ ఇక్కడ ఇద్దరు, అక్కడ ఇంకొకడు, ముగ్గురు, నలుగురు, 5, 6, 7. వామ్మో భయ్యా యాపిల్ ఫోన్ బాగుంది. యాపిల్ ఫోన్ కొన్నా ఒక హెల్మెట్ కొనలేవా భయ్యా? దట్ ప్రో మ్యాక్స్ అనుకుంటా, మేబీ ప్రో ఆర్ ప్రో మ్యాక్స్ అవ్వచ్చు. అండ్ 3 కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కూడా హెల్మెట్ లేదు. ఎన్ని మంది రా, ఇంకెన్ని మంది ఉంటారు రా? ముందు ట్రిపుల్ రైడింగ్, దట్టు హంటర్ పైన. ఫస్ట్ టైం చూస్తాను నేను హంటర్ పైన ట్రిపుల్ రైడింగ్ వెళ్దాం. నేను చూడలేదు, అండ్ దట్టు హెల్మెట్స్ కూడా. వావ్ గ్రేట్ బ్రో, గ్రేట్ భయ్యా. ఎన్ని మంది ఉంటారు రా బాబు? నాకే బోర్ కొడుతుంది అసలు వీళ్ళందరూ చెప్పాలంటే. ఎందుకంటే వీడియో మొత్తం వీళ్ళే ఉంటారు రా. వీడు చూడు ఫోన్ వాడుతున్నాడు. రే ఏంట్రా మీరు ఇలా ఉన్నారంటరా మీరు? మరింత ఘోరంగానా? అరే కొంచెం సేఫ్టీ రూల్స్ చూపించండి రా బాబు వీళ్ళకి. సేఫ్టీ రూల్స్ కాదు, సేఫ్టీ ప్రికాషన్స్. ఇగో కళ్ళద్దాలు పెట్టాడు వీళ్ళు కూడా. అరే వీళ్ళు ఇంకెక్కడ ఉన్నారా వీళ్ళు? ఓడి అబ్బా ట్రిపుల్ రైడింగ్ ఎంత బగాయిస్తారు సార్, లైక్ బగాయిస్తాడు అంటే అలవాటు అయిపోయింది అక్కడ. ఓడి నాకు ఎంత స్పీడ్ వెళ్తున్నారా మీరు? ఎందుకు అలాగా? ఇక వీళ్ళెవరికి ఇగో ఈయనకి లేదు, ఆయనకి లేదు, ఆ ముందు ఆయనకి లేదు, ఆ పక్కన ఆయనకి లేదు, ఇక ఈయనకి లేదు. అయ్యయ్యా ఎడు చూస్తున్నారా మీరు? వీడు ఫోన్ వాడుతున్నాడు. ఇంత స్టూపిడ్స్ ఉంటారా రోడ్ల మీద? ఏంట్రా బాబు ఇంత కాంటెంటా బ్రో? ఏం చెప్పాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళగా లైక్ టు బి ఫ్రాంక్ డైలీ అబ్జర్వేషన్స్ అంటే అదే కదా, రోడ్ మీద తిరగాలి, సే సంథింగ్ బ్లా 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 బ్లా. ఆఫ్ కోర్స్ బ్రో ఇది ఒక టైం పాస్ అవ్వచ్చు, మేబీ సమ్టైమ్స్ సోది కూడా ఉండొచ్చు. తిడుతుందిరా ఆంటీ దాంట్లో మెల్లగా దాడుతుంది లైక్ స్లో మోషన్లో. పాపం మళ్ళీ కారం తిడుతుంది, ఇన్నోవా కార్ని. లైక్ చూసుకొని రావా అంటే లిప్ మూమెంట్ ఉంటుంది, కొంచెం అర్థమైంది నాకు. తప్ప అండి, తప్పు మన దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళు తినడం తప్పు. ఆహా ఓకే జీబ్రా క్రాసింగ్ ఉందా? నో అబ్జెక్షన్, తప్పలేదు. జీబ్రా క్రాసెస్ ఉంది దాట నాకు, సో దట్స్ రైట్ బ్రో. అర్జున్ రెడ్డి స్మోకింగ్ భయ్యా, స్మోకింగ్ తప్పు కదా. స్మోక్ చేయడమే హెల్త్కి మంచిది కాదు. అండ్ అగైన్ ఆన్ బైక్ తప్పన్నా,
తప్పు చేస్తున్నారు. ఓహో రోడ్ చెప్తున్నావా, ముందుకెళ్ళి రైట్ తీసుకొని చెప్తున్నా అంకుల్కి. అంటే ఈ అంకుల్ చెప్తున్నాడు. ఓకే రైట్ తీసుకో ఇక్కడ నుంచి. వద్దు స్ట్రైట్ వెళ్ళంటాడు. లేదు ముందుకెళ్ళి రైట్ తీసుకొని చెప్పి అన్నాడు. స్ట్రైట్ జాకే రైట్లో వెళ్ళని చెప్పి అన్నాడు. ఇక్కడ యూటర్న్ కాదు, సెకండ్ రైట్ తీసుకొని చెప్తున్నాడు. ఐఎమ్ రైట్ బ్రో, సీరియస్లీ ఐఎమ్ రైట్ మ్యాన్. తను ఈ యూటర్న్ అంటే యూటర్న్ కాదు, ముందుకెళ్ళి రైట్ తీసుకొని తను అంటున్నాడు. వీళ్ళు చూడ ఎంత దర్జాగా వస్తున్నారు కదా. మీ దృష్టిలో ఇది రైటే కదా రావడం? కంప్లీట్లీ. వెనకాల అయితే ఫీల్ అవుతున్నా గాలిని. రాంగ్ రూట్లో వస్తున్నాడు, చల్ల గాలి ముఖం తగులుతుంది కదా, గాలిని ఫీల్ అవుతుంది తను. వాడేవాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. తను నన్ను చూసి 4 పెట్టి ఈ అని చెప్పి అంటున్నాడు. బ్రో వెళ్ళిపోవాలా? ఇట్స్ ఓకే వెళ్ళిపోతాలే. ఫనీ మ్యాన్, టూ ఫనీ. తను వెనక్కి తిరిగి మరి చెప్పి అన్నాడు సార్. తను ఎందుకని కూడా నాకు అర్థం కాలేదు. వెనక్కి తిరిగి 4 చూపించాడు అని చెప్పి అన్నట్టు. ఇట్స్ ఓకే, దట్ వాస్ గుడ్, సీరియస్లీ దట్ గుడ్. రే గుండు, వచ్చేదే రాంగ్ రూట్ కదరా నువ్వు. తాత నిన్ను తీసుకెళ్ళి జైలు వేయాలి. ఏంటి పోయా 3 పిల్లల, ట్యాంక్ మీద ఒకరు, వెనకాల 2, మొత్తం 4 బండిపైన. ఇది కొత్త మోడల్ కదా, ఫ్రమ్ టీవీఎస్ఏనా? ఐ థింక్ టీవీఎస్ అనుకుంటుంది. సారీ టీవీఎస్ ఏ బైక్ గుర్తు రావట్లే. మరి దాన్ని 4 ఏంట్రా బాబు. ఇదండి మన సేఫ్టీ ప్రికాషన్స్. పిల్లలంటే వి లవ్ దెమ్, వి డై ఫర్ దెమ్, వి డూ ఎనీథింగ్ ఫర్ దెమ్ అంటారు. నన్ను ఆకస్తా. కానీ అట్లీస్ట్ కొంచెం సేఫ్టీ అనేది ఉండదు. అంటే లైక్ పిల్లల్ని ఎలా ఎక్కించుకోవడం తప్పురా. ఎందుకంటే నలుగురు ఉన్నప్పుడు బండి పైన అంత ఈజీగా మేనేజ్ చేయలేం బైక్ని. అఫ్కోర్స్ నేను ఎంత ప్రో అయినా ఉండొచ్చు, బట్ ఎవరైనా వచ్చి లైక్ స్లైట్గా ఒక డాష్ ఇస్తే బండికి, ఇంకా 2 ఉంటే కనుక 2 పడతారు. బట్ 4 ఉంటే కనుక, అంటే నీ వల్ల 4 పడ్డట్టే కదా. బుర్రలో బగ్స్ ఉంటాయి అనుకుంటా. బగ్స్ అంటే పురుగులు. ఏదో ఒక టైంలోకి ఏదో కరిస్తే మనం ఎలా బిహేవ్ చేస్తామో అలా బిహేవ్ చేస్తారు. ఒకలా బండిని చూసి ఒకలా బిహేవ్ చేస్తాడు, ఒకలా ఉంటాడు. అఫ్కోర్స్ నేను ఒకలా ఉంటా, ఇగో వీళ్ళు ఒకలా ఉంటారు. అరే 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 నేను రానులేను రా మీతోనే. నేను ఎందుకు వస్తా చెప్పండి, నాకు పెద్ద పనేం కాదు కానీ ఓవర్టేక్ చేయడం మిమ్మల్ని. యూ గ్యాస్ క్యారీ ఆన్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎట్లా అనిపించింది వీడియో. అండ్ సారీ వీడియోస్ లేట్ అప్లోడ్ చేస్తున్నందుకు.